సో దాట్ అనే ఒక కాంబినేషన్, రైట్. సో దాట్ అనే కాంబినేషన్ ఎక్కడొచ్చినా కూడా మీకు డిస్కషన్ ఆల్వేస్ ప్యారల్గా కనిపిస్తుంది, రైట్. అయితే చూస్తే స్టూడెంట్స్ చాలా డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు ఎంగేజ్ అవ్వడానికి ప్రొఫెసర్ యొక్క లెక్చర్లో. అంటే మీనింగ్ లెక్చర్ బాగున్నట్ట బాగాలేనట్ట, లెక్చర్ అంతా ఇంట్రెస్టింగ్గా లేదని సార్ను. అయితే ఇప్పుడు చూడండి, దాట్ తర్వాత వచ్చిన డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఒకవేళ కనుక అది నెగిటివ్ సెంటెన్స్ అని హింట్ ఇస్తే సో దాట్కి మధ్యలో కూడా 100% ఒక నెగిటివ్ వర్డే రావాలి కదా. ఇప్పుడు మనకి బోరింగ్ లెక్చర్ అనే ఒక మీనింగ్ వచ్చే వర్డ్ కావాలి. అది ఎక్కడ ఉందో చూద్దాం. లూసిడ్ మీన్స్ క్లియర్. ఒకవేళ కనుక లెసన్ ఆర్ లెక్చర్ చాలా క్లియర్గా ఉంటే, ఇంట్రెస్టింగ్గా ఉంటే అందరు వింటారు కదా. సో ఇక్కడ క్లారిటీ అనే పాజిటివ్ వర్డ్ పనికిరాదు. నెక్స్ట్ కన్సైజ్ అంటే ప్రిసైజ్. ఏదైనా కూడా టు ద పాయింట్, చాలా ప్రిసైజ్గా అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్గా కనుకుంటే అందరు వింటారు కదా, బోరింగ్గా ఫీల్ అవ్వరు. ఆప్షన్ సి కూడా ఆన్సర్ కాదు, పాజిటివ్ వర్డ్. ఎంగేజింగ్ ఉంది అంటే అందరూ దాంట్లో ఎంగేజ్ అవుతున్నారు, ఇంట్రెస్టింగ్గా ఉందని, ఇది కూడా ఒక పాజిటివ్ వర్డ్. మనకి ఒక నెగటివ్ వర్డ్ కావాలి. నెగటివ్ వర్డ్ ఒకటే ఒకటి ఉంది, అదేంటంటే టీడీఎస్. ఓకేనా.